హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్లా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే ఈ మే నెలలో 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వాసవి జయంతి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. 5 days. మాకైతే ఈరోజు టోకెన్ వచ్చింది కుంకుమార్చన జరిపించుకోవడానికి. మేమైతే ఈరోజు వెళ్తున్నామని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మార్నింగ్ నేను వాయిస్ చెప్పడం ద్వారా సుప్రభాతం మైక్ పెట్టారు ఫ్రెండ్స్ నియర్ ఉన్న టెంపుల్లో. అందుకని నేను మళ్ళీ సైడ్ నాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రొటీన్గా చేసుకునే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే టెంపుల్కి బయలుదేరాము. మార్నింగ్ అయితే 6:15 లోపు నేనైతే అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మా ఊళ్ళో అయితే 2500 కుటుంబాల వరకు ఆర్యవైశ్యులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి 5 days కుంకుమార్చనకి రోజు 2 బ్యాచ్ల లాగా అందరికీ కూర్చోబెట్టి కుంకుమార్చన అయితే జరుపుతారు. అందులో చాలామంది ఇంకా ఎంటర్ చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు. మాకైతే ఈరోజు అయితే అవకాశం వచ్చింది. నేనైతే 6:15కి మార్నింగే లేచి అంతలోపు వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. బయట ముగ్గులు వేసి కల్లాపు చల్లి మంగళవారం కాబట్టి తులసి కోటకు పూజ చేసుకొని ద్వారలక్ష్మికి పూజ చేసుకొని ఇంట్లో పూజ జరుపుకొని, అలాగే అబ్బాయికి అయితే సమ్మర్ క్లాస్కి టైం అవుతుందని మార్నింగ్ త్వరగా లేచి నేనైతే వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే షాప్ అయితే బయట వ్యూ ఎప్పుడు చూపించలేదు కదా, ఈరోజు షాప్ ఓపెన్ చేయలేదని ముగ్గు వీడియో తీయడానికి అయితే వచ్చాను కదా, ఒకసారి అయితే షాప్ అయితే చూపించేద్దామని వీడియో తీశాను ఫ్రెండ్స్. నా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకో నేను డైలీ వేసుకునే ముగ్గులు చిన్నగానే వేసుకుంటాను. ఏదో పెద్ద పండుగలు ఉంటే కనుక స్పెసిఫిక్గా టైం కేటాయించి నేను ముగ్గులు అయితే వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు శ్రీచక్రానికి మంగళవారం రోజు కుంకుమార్చన జరపడం చాలా మంచిది, చాలా శ్రేయస్కరం. అదేవిధంగా అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నేనైతే ఒడిబియ్యం తీసుకెళ్తున్నాను. ఇక్కడ నాకు గాజులు అనేది అవైలబుల్గా లేవు. నా దగ్గర ఉన్న గాజులు నేను వాడినవి కాబట్టి నేనైతే తీసుకెళ్ళడం లేదు. మిగిలిన అన్ని ఒడిబియ్యంలో ఏ సామాగ్రిని అయితే ఉంచుతారో వాటన్నిటినీ తీసుకెళ్తున్నాను. కొద్దిగా కుంకుమ, పసుపు, అక్షంతలు వేసి నమస్కరించి దేవునికి ఒకసారి అలా చూయించి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో నుంచి మనం ఇంట్లో పూజ జరుపుకొని మన ఇంట్లో నుంచి తీసుకెళ్లే సామాగ్రి ఏవైనా సరే దేవునికి ఒకసారి చూయించి బయటికి తీసుకెళ్తే చాలా మంచి జరుగుతుంది. ఈరోజు మంగళవారం మారు కోరుతుంది కాబట్టి మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది మళ్ళీ తిరిగి చేస్తుంటామంట. నాకు ఇన్ని రోజులుగా తెలీదు, కాకపోతే ఒకసారి నేను వీడియోలో చూశాను. మంగళవారం రోజు ఏదైనా మనము అప్పు కనుక తీసుకున్న వాళ్ళకి అప్పు ఇచ్చినట్లయితే త్వరగా అప్పు తీరిపోతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి నేను ఒకసారి మీకు షేర్ చేయాలనుకున్నాము. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరుతున్నాం. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో నైవేద్యం పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసేసాను. ఈరోజు నేను అమ్మాయి అయితే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. టుమారో 7వ తారీఖు వాసవి జయంతి కదా, రేపైతే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అనుకున్నాము. రేపు అందరికీ షాప్స్ క్లోజ్ అని మాకైతే పాంప్లెట్స్ ఇచ్చి వెళ్తారు ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ అయితే 15 minutesలో వస్తుంది. టెంపుల్ బయట వ్యూ అయితే మీరు చూడొచ్చు. ఇంతకుముందు నేమింగ్ సెరమనీ ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా మీకు టెంపుల్ వివరాల గురించి అన్నీ వివరించాను. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే బయలుదేరదాం. ఈ టెంపుల్ అయితే ఒక 10 years కింద న్యూగా కట్టారు ఫ్రెండ్స్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఇందులో అందరూ దేవుళ్ళు, నవగ్రహాలు, గణపతి, అలాగే అమ్మవారు, పాండురంగ స్వామి, పార్వతీ పరమేశ్వరులు అందరూ కొలువై ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, రాగానే ద్వారపాలకులు అయితే మనకి దర్శనం ఇచ్చేశారు. కుంకుమార్చన కోసం అందరూ రెడీగా కూర్చున్నారు. మేమైతే ప్రదక్షిణ చేసి కుంకుమార్చనకి రెడీ అవుదామని పార్వతీదేవిని నమస్కరించుకొని ప్రదక్షిణ చేసేస్తున్నాం. ప్రదక్షిణ చేసిన తర్వాత ఒడిబియ్యాన్ని అయితే సమర్పించాను. ఇక్కడైతే బ్రాహ్మణుల వారైతే సిద్ధమవుతున్నారు అందరికీ పూజ జరిపించడానికి ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి అలంకారం అయితే చూడ చక్కగా కన్నులకు విందు. అమ్మవారైతే ఒక చేతిలో గరిట, ఒక చేతిలో పాత్ర పట్టుకొని అన్నపూర్ణాదేవి అలంకారంలో కన్నులకు విందుగా చూడ చక్కగా కనిపించారు ఫ్రెండ్స్. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి, శివపార్వతులు, పాండురంగ స్వామి అందరి అలంకారము పూజ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్వామి వాళ్ళు
హోమానికి రెడీ చేసుకొని అందరికీ కుంకుమార్చన అయితే చేపిచ్చేస్తున్నారు. ఇంతకుముందు నేను బయట ఉండే పిక్స్ అన్నీ చూపించాను. ఆ రోజు నేమింగ్ సెరమనీకి వచ్చినప్పుడు లోపల టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ గోత్రనామాలు ఏ గోత్రానికి ఏ ఋషి అనేవి అయితే పైన పిక్స్ అయితే చాలా చక్కగా చూడొచ్చు మనము. ఇప్పుడైతే 1 by 1 చూసేయండి. ఈ పిక్ అయితే నేను మీకు షేర్ చేయలేదు లాస్ట్ వీడియోలో. అలాగే వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీ కామెంట్స్ని తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏ గోత్రాలకి ఏ ఋషులు అనేది అయితే అన్ని గోత్రాల వాళ్ళకి 102 గోత్రాల వాళ్ళకి ఇక్కడైతే మొత్తం రౌండ్ షేప్లో మనం ప్రదక్షిణ ఎలా చేస్తామో ఆ ప్రదక్షిణ షేప్ మొత్తం ఋషుల బొమ్మలను అయితే ఇక్కడైతే మనకైతే ఉంచారు. మనం ఈజీగా మన గోత్రాన్ని బట్టి మన ఋషిని అయితే మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ టిఫిన్స్కి అయితే మార్నింగ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ వెనకాల ఉండే ప్లేసు ఫస్ట్ ఓల్డ్ టెంపుల్ ఉండేది. ఇప్పుడు ఇది న్యూగా కట్టించారు టెంపుల్. ఈ ఓల్డ్ టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కళ్యాణ మండపంకి అయితే వర్క్ అయితే సిద్ధమవుతుంది. ఇంకా ఇక్కడ కుంకుమార్చన చేయడానికి వచ్చిన వాళ్ళకి మా ఫ్రెండ్స్ అయితే కనుక వాళ్ళకి బట్టలు ప్రదానం చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్తో కలిసి పూజకు సిద్ధమైన వాళ్ళకైతే మేమైతే హెల్ప్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కుంకుమార్చన జరుపుకోవడానికి వచ్చిన వాళ్ళందరికైతే మేము కుంకుమార్చన ప్లేట్ని, శ్రీచక్రాన్ని, అలాగే అమ్మవారికి అష్టోత్తరం చెప్తారు కదా ఫ్రెండ్స్, ఆ పేపర్ని అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇక్కడైతే నేను కూడా కుంకుమార్చన పూజలు అయితే కూర్చున్నాను, పూజ స్టార్ట్ అవుతుంది అని. మా ఫ్రెండ్స్ ద్వారానే నాకైతే సబ్స్క్రైబర్స్ కానివ్వండి, అలాగే వీడియో వైరల్ కానివ్వండి రాయచూర్లో చాలా బాగా జరిగాయి. ఆల్మోస్ట్ ఆల్ నాకు 100-150 సబ్స్క్రైబర్స్ అయితే ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీ గ్రూప్ ద్వారానే నాకు రాయచూర్ ఆర్యవైశ్య కమ్యూనిటీ గ్రూప్ ద్వారానే నాకైతే వచ్చాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ నుంచి నేను వీళ్ళ కమ్యూనిటీలో అయితే జాయిన్ అయ్యాను. ఇప్పుడైతే పూజ కోసం బ్రాహ్మణుల వారు చెప్పిన విధంగా మేమైతే అష్టోత్తరం చెప్తూ కుంకుమార్చన అయితే చేసేస్తున్నాము. కుంకుమార్చన జరిపిన కంప్లీట్ వీడియో నేనైతే షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక న్యూస్ పేపర్, అలాగే అష్టోత్తరం పేపర్, శ్రీచక్రం పేపర్ అయితే మాకు ఇచ్చారు. నేనైతే ఒక కాయిన్ పెట్టి పూజనైతే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఆ కాయిన్ని ఇంటికి తీసుకొని వచ్చి షాప్లో పెట్టుకున్నాను. ఈ విధంగా చేస్తే చాలా మంచిదంట. అందరూ చేస్తూ ఉంటే చూసి నేను అదే విధంగా కుంకుమార్చన అయితే జరిపాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ అయితే కుంకుమార్చన అయితే అందరూ కూర్చున్నారు. సెకండ్ బ్యాచ్ వీళ్ళది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళైతే వచ్చి కూర్చుంటారు ఫ్రెండ్స్. బ్రాహ్మణుల వారు చెప్పిన విధంగా అందరూ అష్టోత్తరం చెప్తూ కుంకుమార్చన అయితే జరిపారు. నాకైతే కన్నడ కొద్దిగా పొల్లు తప్పుపోతాయి కాబట్టి నేనైతే వాసవి కన్యకా పరమేశ్వరి నమః అని మనసులో చక్రయంత్రం మీద కుంకుమ వేస్తూ తలుచుకుంటూ నమస్కరించుకొని పూజనైతే కంప్లీట్ చేశాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అందరూ చాలా చక్కగా కనిపిస్తున్నారు. ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చింది. కుంకుమార్చన ప్లేట్స్ అందరూ ఇలా ముందు పెట్టుకొని పూజ జరిపిస్తూ ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కుంకుమార్చన అమ్మవారికి కనుక జరిపించినట్లయితే మన నిండు నూరేళ్ళు ముత్తైదుతనంగా ఉంటాము. ఈ విధంగా మనం మనసు పెట్టి పూజ జరిపితే కనుక. హోమం కంప్లీట్ అయిపోయింది, పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రాహ్మణుల వారు అందరికీ మంగళహారతి ఇచ్చేస్తున్నారు. ఇక్కడైతే ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే ఈ విధంగా మార్నింగ్ నుంచి హోమము, అభిషేకము, కుంకుమార్చన, అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించారు. మహిళా మండలి వీణా మేడం గారు, ఈమె మహిళా మండలి అధ్యక్షురాలు. ఈ మేడం కమ్యూనిటీలోనే నేనైతే జాయిన్ అయ్యాను. అక్కడ నుంచే నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మాకు వెళ్ళేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, టెంకాయ, పువ్వులు, అదేవిధంగా బట్టలు ప్రదానం చేశారు. ఇక్కడ చూసేయచ్చు మీరు. ఈ బట్టలు ప్రదానం చేసే కవర్స్ మా గద్వాల్ రోడ్లో ఉన్న రైస్ మిల్ వాళ్ళైతే, ఎంఆర్ఎన్ గ్రాండ్ రైస్ మిల్ వాళ్ళైతే ఇచ్చేశారు. మా ఇంటికి నియర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రైస్ మిల్ అయితే. ఒక రవిక అలాగే జెంట్స్కి అయితే ఒక టవల్ అయితే మాకు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇయర్లీ ఏదో ఒక వస్త్రదానం అయితే చేస్తూనే ఉంటారు. ఇక్కడైతే మేడంది నిన్న మ్యారేజ్ డే ఉండే, నేను విషెస్ నిన్న పర్సనల్గా కలిసి చెప్పలేకపోయాను కదా. ఈరోజు మేడంతో మాట్లాడి మేడంకి విషెస్ చెప్పి అలాగే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే మేమైతే టిఫిన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. టిఫిన్లో అయితే మాకి ఉప్మా, అలాగే పాయసము, పూహ అయితే పెట్టారు. టిఫిన్ కంప్లీట్ చేసి ఇంటికైతే బయలుదేరాము.
నేనైతే టిఫిన్కి క్యూ లైన్లో నిల్చొని ఉంటే మా ఫ్రెండ్ అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు. నేనైతే వాళ్ళతో అయితే కొన్ని సెల్ఫీలు ఫొటోస్ తీసుకొని టిఫిన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. మా ఊర్లో జరిగే ప్రతి వాసవి జయంతికి అందరూ దాతలైతే కనుక కమ్యూనిటీస్గా ఏర్పడి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమానికి డొనేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డొనేషన్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కార్యక్రమాలు జరపడానికైతే 5 రోజులకు ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళే భరించి అందరికీ అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, వాటర్ కానివ్వండి అన్నీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే కార్యక్రమాలు అయితే రోజు ఒక విధంగా అయితే జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ రోజే వెళ్ళాను. టుమారో వాసవి జయంతి అయితే ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకుంటారు. ఆటలు, పాటలు, గేమ్స్, నృత్యము, డ్యాన్సింగ్, సంగీతం అన్ని కేటగిరీస్లో అయితే గేమ్స్ అయితే పెట్టారు. ఇంటికైతే వచ్చేసాము. ఏదో యుద్ధం జయించినంత హ్యాపీగా ఉంది నాకైతే. ఆ పట్టు చీర తీసి పూనం చీరలకు చేంజ్ అయిపోయేలోపు ఇప్పుడైతే కుంకుమార్చన జరిపిన కాయిన్ అయితే షాప్లో పెట్టేయాలని అన్నీ అయితే తీసాను. ఇప్పుడైతే టెంకాయ తీసుకొని వచ్చాం కదా ఫ్రెండ్స్, అందులో పువ్వులు అయితే తలలో పెట్టేసుకొని అలాగే ఒడిబియ్యం కొన్ని ఇంటికి తెచ్చుకున్నాం కదా, ఆ ఒడిబియ్యంని అయితే మనం ఇంట్లో ధాన్యం పాత్ర ఎక్కడ ఉంటుందో దాంట్లో వేసుకున్నట్లయితే మన ఇల్లు అనేది వృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. 3 వేలకు ఎంత బియ్యం అయితే వస్తాయో అన్ని బియ్యం తెచ్చుకున్నా చాలు మన ఇంటికి రిటర్న్గా. నేనైతే అవిని బియ్యం అయితే ధాన్యం పెట్టుకునే పాత్రలు అయితే వేశాను. ఈ విధంగా చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ క్లాత్స్ అయితే కనుక నోములకి పూజలకైతే యూజ్ చేయకూడదు. దేవుడి దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఏదైనా వ్రతం చేసేటప్పుడు అయితే వీటిని అయితే మనం తొడుక్కోవచ్చు ఫ్రెండ్స్, స్టిచ్ చేయించుకొని. ఇవి మైలు అంటూ ఉన్నప్పుడు మనకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ బ్లౌజ్ని అయితే మనం ధరించకూడదు. మనకి ఇచ్చినది వేరే వాళ్ళకు కూడా ఎవరికి ఇవ్వకూడదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.